హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమోటో పచ్చడి పెడుతున్నాను. చాలా బాగుంటుంది. ఇది మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకోవాలి. తర్వాత కొన్ని మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది నాకు. ఒక 2 kgs ఆర్డర్ అయితే వచ్చింది. అందుకోసమనే ప్రిపేర్ చేస్తున్నాను. సన్న మంట మీద బాగా ఫ్రై అయిన తర్వాత 2 kgల టమాటాలు అయితే వేసుకోవాలి. బాగా ఎర్రగా గట్టిగా ఉండే టమాటాలు చూసి తీసుకోవాలి. కడిగి ఒకరోజు ముందే నీట్గా కడిగి బట్ట తీసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకొని తుడిచి కట్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడిన చింతపండు కూడా వేసుకోవాలి. చాలా బాగా అయితే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మెత్తగా ఉడకబెట్టుకోవాలి. చూపిస్తున్నా కదా వీడియోలో. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ బంద్ చేయాలి. ఫస్ట్ స్టవ్ బంద్ చేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత పసుపు, ఉప్పు, రుచికి సరిపడే కారము, ఉప్పు వేసేయాలి. వేసేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ లేదంటే గ్రైండరు దేంట్లో అయినా వేసుకోవచ్చు. తర్వాత మనం బగారు అయితే చేసుకోవాలి. దీనికోసం అయితే 2 kgల పచ్చడికి వచ్చేసి నేను 1/2 kg దాకా అయితే తీసుకున్నాను ఆయిల్. తర్వాత జీలకర్ర, ఆవాలు అయితే వీడియో క్లిప్ మిస్ అయింది. ఆవాలు, తర్వాత శనగపప్పు, ఎండుమిరపకాయలు మన ఇష్టం. పోపులో ఏమేమి వేసుకుంటామో అవన్నీ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా మనం టమోటాలు మెత్తగా పేస్ట్ చేసుకునేది ఇంకొక స్టవ్ పైన సన్న మంట మీద వేయించుతూ ఉండాలి. దాంట్లో టమాటాలో కొంచెం మిక్సీ పట్టిన తర్వాత కూడా కొంచెం వేయించితే బాగుంటుంది అన్నట్లా. ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. తర్వాత మనం ఈ బగారా వచ్చేసి ఇంగువ కూడా వేసుకోవాలి. బగారా వచ్చేసి అలా మనం మిక్సీ చేసిన దాన్ని పొయ్యి మీద సన్న మంట మీద ఫ్రై చేసే దాంట్లో ఇది వేసేసేయాలి. వేసేసిన తర్వాత మొత్తం పచ్చడి ఆయిల్లో మొత్తం ఇంకిపోయేంత వరకు పచ్చడిలో కలిసిపోతుంది ఆయిల్. అప్పటి వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత చిన్న మంట మీదనే మనం ఫ్రై చేస్తూ ఉండాలి పచ్చడిని. ఇదైతే చాలా బాగుంటుంది. ఇదే కాకుండా నేను చాలా అయితే ఆర్డర్ వచ్చినాయి. పచ్చళ్ళు కూడా చాలా అయితే పెట్టినాను. ఇదేనండి నా వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్